2024లో జరిగిన ఒక మేజర్ ఎకనామిక్ పరిణామం ఏంటంటే మన రూపాయి ట్రెమెండస్ ప్రెషర్ డాలర్తో పోలిస్తే డిప్రిషియేట్ అవుతూ వచ్చింది, తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఇయర్ చివరికి కూడా తగ్గుతుంది. తాజాగా ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేయడానికి కొద్ది గంటల ముందు వరకు 84.8 దాటిపోయింది. సో ఇది ప్రతిరోజు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి పడిపోయిన రూపీ డిప్స్ టు ద హిస్టారికల్ లో లెవెల్ అంటూ హెడ్లైన్లు చూస్తున్నాను. ఇది 2025కు ప్రోగ్నోసిస్ ఏంటి అంటే వాట్ మే హ్యాపెన్ టు రూపీ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇండికేషన్ ఏంటంటే మార్చ్ 31 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ చివరి నాటికి మార్చ్ 31, 2025 నాటికి 86 టచ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ 2025 చివరి నాటికి బై ద ఎండ్ ఆఫ్ ద క్యాలెండర్ ఇయర్ డిసెంబర్ చివరి నాటికి 87 వరకు కూడా కావచ్చు. $1 ఈజ్ 87 రూపీస్ కూడా కావచ్చు అని అంచనాలు వస్తున్నాయి. దీనికి వాస్తవంగా కారణాలు ఏంటో చెప్పే ముందు ఈ ప్రోగ్నోసిస్కు, ఈ అంచనాకు ప్రాతిపదిక ఏంటో చెప్పే ముందు ఒక విషయం కూడా చెప్పాలి. ఇది కేవలం మన రూపాయి మాత్రమే ఈ ప్రెషర్లో లేదు. ఈవెన్ ఇతర దేశాల కరెన్సీలు కూడా, ఆల్ ఏషియన్ కరెన్సీస్, ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ కరెన్సీస్ కూడా ఇదే రకమైన ప్రెషర్ ఉన్నాయి. కాస్తంత ఎక్కువనే పతనం అవుతున్నాయి. ఇంకా ఇండియన్ రూపీ ఈజ్ మచ్ బెటర్ పర్ఫార్మింగ్ కంపేర్ టు అదర్ కరెన్సీస్. కారణం ఏంటంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండడం వల్ల ఆర్బీఐ ఇంటర్వీనింగ్ ఉన్న డాలర్లను మార్కెట్లోకి వదిలి డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్లు కాస్తన్న తగ్గిస్తుంది. సో వాస్తవానికి ఇప్పుడు మీకు స్విస్ ఫ్రాంక్, ఆస్ట్రేలియన్ డాలర్, యూరో, అలాగే జపనీస్ యెన్, ఈ 4 కరెన్సీలు చూస్తే 5 to 7% డిప్రిషియేట్ అయింది. ఈవెన్ డాలర్ ఇండెక్స్ అంటారు, అంటే ప్రపంచంలో మేజర్ కరెన్సీస్తో పోలిస్తే డాలర్ ఎవరేజ్ వాల్యూ తీసుకున్నా కూడా 5% అబోవ్ పెరిగింది డాలర్ది. అంటే 5 to 7% అంటే ఇండియన్ రూపీ ఇప్పటి వరకు అరౌండ్ 2% తగ్గింది ఈ ఇయర్లో, 2024 క్యాలెండర్ ఇయర్లో. అందుకే కంపారిటివ్లీ మనది రిలేటివ్లీ తక్కువ పతనం, దెబ్బతిన్నాం కానీ తక్కువ దెబ్బతిన్నాం. ఇక ఈ పరిణామాలకు కారణాలు ఏంటి? ముందుగా మనకు అర్థం కావాల్సింది ద స్ట్రక్చరల్ వీక్నెస్ ఆఫ్ రూపీ ఈజ్ జనరల్లీ డిప్రిషియేటింగ్ కరెన్సీ. మీరు ఎప్పుడైనా భారీగా రూపాయి పెరిగిన ఉదాహరణ ఉందా? మీరు ఒక 5 ఏళ్ల పీరియడ్లో చూసుకుంటూ పోండి, రూపీ కంటిన్యూస్గా డిక్లైన్ అయితే తప్ప ఎన్నడూ పెరగలే. ఏదైనా ఒక 50 పైసలు అప్రిషియేట్ కావడం, మళ్ళీ 50 పైసలు డిప్రిషియేట్ కావడం, ₹1 అప్రిషియేట్ కావడం, ₹1 డిప్రిషియేట్ కావడమే తప్ప ఓవరాల్గా చూసినప్పుడు ఎప్పుడు కూడా డిప్రిషియేట్ అవుతుంది. ఎందుకు మరి? వై రూపీ ఇది డిప్రిషియేటింగ్ కరెన్సీ? కారణం ఏంటి? కారణం ఏంటంటే వీఆర్ ఎన్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ. మన దేశం ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ కన్నా మనం ఇంపోర్ట్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ. అంటే మనం సంపాదించే డాలర్ల కన్నా మనం ఖర్చు చేసే డాలర్లు ఎక్కువ. అందుకే డాలర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కనుక మన రూపీ పతనం అవుతుంది. ఇట్స్ ఎ సింపుల్ ఎకనామిక్స్. సో మనం ఎక్స్పోర్ట్ చేస్తే మన డాలర్లు ఎర్న్ చేస్తాం, సంపాదిస్తాం. మనం ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్లు ఖర్చు పెడతాం. సో మనం డాలర్లు ఖర్చు పెట్టేది ఎక్కువ, సంపాదించేది తక్కువ. అందుకే సాధారణంగా మనము ఇండియన్ రూపీ ఈజ్ ఎ డిప్రిషియేటింగ్ కరెన్సీ. ఇక అదనంగా ఏమొస్తుంది? నేను గతంలో కూడా వివరించాను. కొన్ని జియోపొలిటికల్ ఫ్యాక్టర్స్, కొన్ని అమెరికాలో డాలర్ యొక్క మదర్ల్యాండ్ అయిన అమెరికాలో ఉండే సిచ్యువేషను, ఇండియాలో ఉండే సిచ్యువేషన్ కూడా ఇందుకు కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో ఫిబ్రవరిలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించవచ్చు అని వార్తలు వస్తున్నాయి. కానీ అమెరికాలో మాత్రం తగ్గించకపోవచ్చు అని, పైగా పెరగకపోవచ్చని కూడా. అంటే అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గకపోవచ్చు, ఇండియాలో మాత్రం తగ్గవచ్చు. ఈ పరిణామం వల్ల ఏమవుతుంది అంటే అమెరికాలో ఉన్న ఇంట్రెస్ట్ రేటుకు ఇండియాలో ఉన్న ఇంట్రెస్ట్ రేటుకు పెద్ద గ్యాప్ తగ్గిపోతుంది. దాంతో ఇక్కడ
పెట్టుడు కన్నా అమెరికాలో పెడితే బెటర్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అని. అమెరికాలోమో ఇంట్రెస్ట్ రేటు తగ్గకపోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చాక పెద్ద ఎత్తున టారిఫ్ రిస్ట్రిక్షన్లు పెడతాడు, ఆల్రెడీ ప్రకటించాడు. అంటే ఇతర దేశాల నుంచి వస్తే గూడ్స్ పైన, సర్వీసెస్ పైన రకరకాల ఆంక్షలు పెడతాడు. దాంతో వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా అమెరికా మన దేశంతో సహా అనేక దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటుంది. దాంతో వాటిపైన టారిఫ్ రిస్ట్రిక్షన్లు పెడితే ఇంకా ప్రైస్ పెరిగిపోతుంది. ప్రైస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మానిటరీ ఎకనామిక్స్ ఏం చెప్తుంది అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే మనీ సప్లై తగ్గించాలి. అందుకే ఇంట్రెస్ట్ రేట్స్ టైటన్ అవుతాయి. అందువల్ల అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గకపోవచ్చు అనేది ఇంట్రెస్ట్ రేట్లు ఒక రకంగా మీకు ఇంకా పెరిగితే పెరగవచ్చు కానీ తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే మనీ సప్లైని రిస్ట్రిక్ట్ చేస్తారు కనుక. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు అమెరికాలో తగ్గవో డెఫినెట్గా డాలర్ విల్ బి మోర్ అట్రాక్టివ్. అందువల్ల డాలర్ మోర్ అట్రాక్టివ్ కావడం ఒక కారణం. అలాగే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పాలసీ, అలాగే అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ పాలసీ వల్ల కూడా డాలర్కు డిమాండ్ పెరిగి డాలర్ వాల్యూ పెరుగుతుంది. కానీ అమెరికన్ ఎకానమీలో ఈ ట్రెండ్ మనకు ఇప్పటికీ కనబడుతుంది. దీనికి తోడు మన దేశంలో ఉన్న గ్రోత్ కన్సర్న్స్. ఇలా గ్రోత్ రేటు లిటిల్ ఓవర్ 5.4% పడిపోయింది. ఈవెన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా భారీగా రికవరీ ఉండకపోవచ్చు అని. అందువల్ల లో గ్రోత్ కన్సర్న్, ముఖ్యంగా అర్బన్ డిమాండ్ దెబ్బతినడం, అర్బన్ కన్జంప్షన్ పడిపోవడము, ఇది ఇండియన్ ఎకానమీలో కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్. దీంతోపాటు ఫారిన్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్, మన దేశ ఎకానమీ నుంచి విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోవడం, జియో పొలిటికల్ టెన్షన్స్. ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్ గాజా వారు ముగియలేదు. ఈలోగా సిరియాలో పరిణామాలు వచ్చాయి. ఏం జరుగుతుందో తెలియదు. సిరియాలో డెవలప్మెంట్స్ ఈ మొత్తం రీజన్నే అన్సర్టన్గా మార్చేసింది. రష్యా యుక్రెయిన్ వార్ ఆగుతుంది అని అంటున్నారు. సో ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఎంత మేరకు పరిష్కరించబడతాయి అనేది కూడా చూడాలి. అందువల్ల గ్లోబల్ ఫ్యాక్టర్స్, లోకల్ ఫ్యాక్టర్స్ కలిపితే 2025లో కూడా రూపీ వీక్గానే ఉండవచ్చు అని అంచనా.